మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 2 గంటల సమయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులను అయితే వేయబోతున్నట్లు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఒక్కొక్కరికి కూడా 13,000 రూపాయల చొప్పున వేస్తామని ముందుగానైతే చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకి కొత్త రూల్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ప్రభుత్వం. మరి అందుకని ఈ పథకాన్ని మనకి వాయిదా వేశారన్న కూడా సమాచారం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ పథకాన్ని జూన్ 13వ తారీఖున విడుదల చేయాల్సిందిగానైతే ఉంది. కానీ ఇక్కడ జూన్ 13వ తారీఖున ఈ పథకాన్ని విడుదల చేయకుండా జూలై నెలకు వాయిదా వేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ను అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి మనకి తల్లికి వందనం పథకం కోసం, అమ్మఒడి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ కొత్త రూల్స్ తెలుసుకొని దాని ప్రకారం మీరైతే గనక అప్డేట్గానైతే ఉంటే మాత్రమే మీ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులను అయితే నేరుగా మీ అకౌంట్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. మరి కొత్త రూల్స్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏదైతే వివరాల్లోకి వచ్చినట్లయితే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మందికి పైగా తల్లుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎవరైతే మహిళలు వారి పిల్లల్ని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళల్లో కాలేజీలకి పంపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే అందించబోతుంది. ఇక్కడ ఒక పిల్లాడు ఉంటే అంటే 1వ తరగతిలో చదువుతున్నటువంటి వారి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా డబ్బులను అయితే వస్తాయి. కాబట్టి ఇక్కడ మీకు 2 పిల్లలు చదువుతూ ఉంటే 2 పిల్లలకు వస్తుంది, 3 పిల్లలు చదువుతుంటే 3 పిల్లలకు వస్తుంది, 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకు అయితే వస్తుందన్నమాట. ఇక ఈ డబ్బులు ఈ విధంగా ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున వస్తాయి. ఆల్రెడీ గత ఏడాది ప్రభుత్వం డబ్బులు వేసింది. ఈ గత ఏడాదిలో కూడా చాలా మందికి డబ్బులు అనేది పడ్డాయి అన్నమాట. ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని ఉండాలి. ఏదైతే కొత్త రూల్స్ ప్రకారం ఈసారి 2 విడతల్లో ఏదైతే అనాథ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు వేస్తామని చెప్తుందన్నమాట. సో ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా మీరైతే అర్హతలు కలిగి ఉండాలి, తల్లులు అయితే కలిగి ఉండాలి, అయి ఉండాలి. అదేవిధంగా దీంతో పాటుగా ఏదైతే మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతా అనేది రన్నింగ్లో ఉండాలి. ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చేయించుకొని అప్డేట్గానైతే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారు మాత్రమే అర్హులు. అదేవిధంగా తల్లికి వందనం .in వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడ మీ ఖాతా ఆ లిస్ట్లో మీ పేర్లు ఉంటేనే మీ పథకానికి అయితే అర్హులు అన్నమాట. ఇక ఈ జూలై నెల మొదటి వారం నుంచి తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయల చొప్పున ఒక్కొక్క ఏదైతే విద్యార్థికి డబ్బులను అయితే తల్లుల ఖాతాల్లోకి అయితే వేయబోతుంది అన్నమాట. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.